హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే వర్క్ చేస్తానండి. సిమెంట్ పూల కుండీలు తయారు చేస్తాను. ఈరోజు ఒక్కరోజే నేను 144 కుండీలు అయితే తయారు చేశానండి. చాలా రోజుల తర్వాత వర్క్ అయితే గట్టిగా చేస్తాను. ఎందుకంటే అమరావతిలో వీడియోలు చేద్దామని వెళ్తే వర్క్ స్టార్ట్ చేయడానికి ఇంకా 10 రోజులు 15 రోజులు పట్టింది అంటున్నారు. ఈ గ్యాప్లో నేను ఈరోజు వర్క్ చేస్తానండి. చిన్న ఆర్డర్ అయితే వచ్చింది. ఇవన్నీ ఈరోజు తయారు చేశాను. రేపు అయితే బయటికి తీసేస్తానండి. తర్వాత 2 రోజులు 3 రోజులు వాటరింగ్ చేసేస్తాను. ఆ తర్వాత కలర్ కావాలంటే కలర్ చేస్తాను, లేదంటే మామూలుగా ట్రాన్స్పోర్ట్ అయితే చేసేస్తానండి. మన వెహికల్లో దోస్తు వెహికల్ ఉందిగా మనకి, దాని ద్వారాగా ఇవి ఆర్డర్ వచ్చేసి నందిగాం అండి. మన విజయవాడ నుంచి నందిగాం వరకు, అదే మన తాడేపల్లి నుంచి నందిగాం వరకు ఇదే ఆర్డర్ వచ్చింది. నేను ఇవి వాటరింగ్ చేసి లోడింగ్ చేసేటప్పుడు ఒకసారి వీడియో చేస్తానండి. మధ్య మధ్యలో ఈ వీడియో చేస్తానండి, ఏమనుకోమాకండి. ఎందుకంటే మనం ఈ వీడియో దానివల్ల ఏంటంటే మనకు కుండీల ఆట ఏమన్నా వస్తుందేమో, కొంచెం ఏమన్నా సేల్స్ పెరిగిద్దామో అని చెప్పి నేను చిన్న ఆలోచనతో అయితే ఈ వీడియో చేస్తానండి. తప్పు అనుకోవద్దు. మళ్ళీ ఎప్పుడు మాదిరిగానే మనం ఎప్పుడు అమరావతి కన్స్ట్రక్షన్ వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తూనే ఉంటానండి ప్రతిరోజు. విషయం ఏంటంటే ప్రజెంట్ ఖాళీగా ఉన్నా అని చెప్పి అయితే నేను వర్క్ అయితే చేస్తానండి. నేనైతే ఖాళీగా ఉండండి, ఏదో వర్క్ చేస్తాను. మన బండి దోస్తు బండి ఉంది కదా, కిరాయి ఉంటే కిరాయికి వెళ్ళిపోతాను, లేదంటే కుండీలు ఉంటే కుండీలు వర్క్ చేసేస్తాను, లేదంటే అమరావతి వీడియోలు చేసేస్తాను. ఇంకా ఖాళీగా ఉంటే కనుక చేపలు పడతానికి వెళ్తానండి. అలాగే మొక్కలు మనం ఏంటంటే గ్రాఫ్టింగ్ చేసేసి దాన్ని బౌన్సై మొక్కలుగా, ఎడినీ మొక్కలుగా చక్కగా మనం రూట్లుగా మార్చేసి మొక్కలు కూడా నేను డిజైన్గా తయారు చేస్తానండి. మన దగ్గర చాలా టాలెంట్ ఉంది. ముందు మన ఛానల్లో అయితే మనం చేసే వర్క్లన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటానండి. ఈ లోపల మన అమరావతి వీడియో చేయడానికి కొంచెం టైం వచ్చింది కాబట్టి ఒక 10 రోజులు ఈ గ్యాప్లో నేను ఈ వర్క్ అయితే చేసేస్తానండి. ఎందుకంటే కొంచెం ఇది కూడా కొంచెం పాపులర్ అయితేనండి. ఎందుకంటే చాలామంది మొక్కలు పెంచే ఆలోచన ఎక్కువగా ఉంటుంది కదండి, వాళ్ళందరికీ ఈ కుండీలు అంటే బాగా నచ్చుతూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మన దగ్గర అన్ని రకాల మోడల్స్ అయితే తయారు చేస్తానండి. ఇది రాదు ఇది తెలియదు అనేది లేకుండా ఏ మోడల్ అయినా సరే నేను తయారు చేస్తానండి. ఎందుకంటే మనకు అంత వర్క్ ఉంది. అలాగేనండి, మనం ఏదైనా వర్క్ పట్టుకున్నామంటే వదిలిపెట్టాం, దాన్ని సాధించేదాకా ఆ విధంగా అయితే నేను తయారు చేయగలనండి. ఏ మోడల్ అయినా సరే నేను కుండీ తయారు చేసేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం రాబోయే వీడియోలన్నీ అమరావతిలో మంచి ఊపు ఉండే వీడియోలు అయితే వచ్చేస్తున్నాయండి. ఎందుకంటే అన్ని వర్కులు స్టార్ట్ అవుతున్నాయి 15వ తారీఖు తర్వాత నుంచి. అవన్నీ కూడా మీకు ప్రతిరోజు 2-3 వీడియోలు ఎప్పటికప్పుడు లేటెస్ట్గా అప్డేట్స్ ఇస్తూనే ఉంటానండి. అదేవిధంగా ఈ కుండీలు తయారు చేద్దాం, ఇప్పటి నుంచి పెడదాం అనుకుంటున్నాను. మనకి ఖాళీ దొరకలేదు. మొన్నటిదాకా డీ వాటరింగ్ సరిపోయింది కదండి, అదైతే డీ వాటరింగ్ అయిపోయింది కంప్లీట్గా. ఇంకా అక్కడ వర్క్ ఏం లేదు కాబట్టి అక్కడ ఏదైనా కన్స్ట్రక్షన్ జరిగితేనే వర్క్ ఉంటుందండి. ఈ గ్యాప్లో మనం ఏంటంటే మధ్యలో చాలా వీడియోస్ అయితే చేసాము. జనాలు కూడా ఎక్కువగా వ్యూస్ రావట్లేదు, ఎందుకంటే అవన్నీ చూసినాయి కాబట్టి. కొత్తగా వర్క్ స్టార్ట్ అయినప్పుడు మాత్రం మీకు ప్రతిరోజు నేను అప్డేట్స్ ఇస్తూనే ఉంటానండి. అదే మాదిరిగా మనం ఏంటంటే మధ్యలో మనం వర్క్ కూడా చేస్తున్నాం. కామెంట్స్లో చాలా మంది అడుగుతున్నారండి ఏం వర్క్ చేస్తాను. బాధ్యత లేకుండా చాలా సార్లు నేనైతే డ్రైవింగ్ చేసుకుంటూ మన బండి గురించి చూపించిన కిరాయిల గురించి అది ఒక భాగం అయితే, ఇది కూడా ఇంకో భాగం అండి. ఈ వర్క్ కూడా చేస్తాను నేను. మెయిన్ ఇదేనండి, దీని మీద కష్టపడి నేను ఒక్కొక్కటిగా వస్తున్నానండి. అందులో భాగంగానే మన ఛానల్ కూడా స్టార్ట్ చేశాను. ఫస్ట్ కుండీల వర్క్ చేసి స్టార్ట్ చేశాను, ఎక్కువగా చూడలే జనం. ఇంకోటి ఏంటంటే అమరావతి స్టార్ట్ చేసిన తర్వాత బాగా వ్యూస్ వస్తున్నాయి, బాగా ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తున్నారు. ఓకేనండి, నేను అది మానను ఇది మానను, కిరాయిలు కూడా మానండి, ఏది ఉంటే చేసేస్తాను. ఉదయాన్నే లేవడం సాయంత్రం వరకు కంపల్సరీగా నేను ఈ పని అన్నా ఆ పని అన్నా వీడియోస్ అన్నా మూడిట్లో ఏదో ఒకటి క్లియర్ చేసుకుంటూ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన దగ్గర మంచి వీడియోస్ ఉన్నాయండి. మొక్కలు అయితే ఎన్నో రకాల మొక్కలు తయారు చేస్తాను నేను. అలాగే కుండీలు కూడా తయారు చేస్తాను. ప్రతిదీ మోడల్ కుండీలు, అట్లాగే మొక్కలు కూడా నేను అడవుల్లోకి వెళ్ళిపోయి చక్కగా ఏ విధంగా పెరుగుతాయి అదే విధంగా ఇక్కడ మనకి న్యాచురల్గా మనం కుండీలోనే తయారు చేస్తామండి. ఆ విధంగా మీకు ఎప్పటికప్పుడు ఎలా తయారు చేయాలి, ఎలా పెంచాలనేది తెలియని వాళ్ళకి అర్థమయ్యేలాగా నేనైతే చెప్తానండి. చాలామందికి తెలుసు మొక్కల గురించి, కొంతమంది ఉంటారు కదండి, వాళ్ళకి కొంచెం నేను ఒక సజెషన్ ఇచ్చినట్టు ఉంటుందని నా ఆలోచన అండి. అట్లాగే మధ్యలో అప్పుడప్పుడు ఫిషింగ్ చేపలు పట్టడానికి కూడా వెళ్తానండి. మీరు ఓకే చూస్తానంటే నా వీడియో చేస్తాను, లేదంటే అది ఆపేస్తానండి. ఎందుకంటే మీకు కంటెంట్ ఉన్న వీడియో ఎప్పటికప్పుడు నేను అందించాలని నా తాపత్రయం.
ఎందుకంటే ఏది చేసినా కానీ పర్ఫెక్ట్గా ఉండాలి, మంచి మెసేజ్ లాగా ఉండాలని నా ఆలోచన అండి. అందుకనే ఇది అనుకోండి, ఇది మంచి మెసేజే కదండి. మొక్కలు పెంచడం అంటే చాలా మంచి ఆలోచన, ఇది అందరికీ నచ్చిద్ది. అందుకని నేనైతే దీన్ని బాగా తయారు చేస్తానండి. కుండీలు మంచి మంచి మోడల్స్ ఉన్నాయి మన దగ్గర, చాలా అచ్చులు ఉన్నాయి మన దగ్గర. దాదాపు 2-3 వేల దాకా అచ్చులే ఉన్నాయండి. రోజుకి 150 నుంచి 200 కుండీలు తయారు చేసే అంత మన దగ్గర స్టామినా ఉంది. అంత కష్టపడతానండి, ఎందుకంటే దాదాపు రోజుకి 2-3 కట్టలు సిమెంట్ కలిపేస్తాను. అదే మిల్లర్ అయితే కనుక 4-5 మిల్లర్ లోడ్లు అయితే వేసేస్తాను. మన దగ్గర మిల్లర్ కూడా ఉంది. అవన్నీ కూడా ఒక్కొక్కటిగా మీకు ప్రతి వీడియో కూడా ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటానండి. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ మనం ఈరోజు ఈ వర్క్ చేశాను కాబట్టి మధ్యలో ఇక్కడ అమరావతిలో ఒక వర్క్ జరుగుతుందంట. నేను ఈ మధ్య ఎవరో చెప్తే నేను అనుకున్నాను, మొన్న వెళ్దాం అనుకున్నా, కుదరలేదు. నేనైతే రేపు కానీ ఎల్లుండి కానీ ఆ వీడియో చేసి మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటానండి. ఎందుకంటే మనకి వేరే యూపీ నుంచి వేరే రాష్ట్రం నుంచి అదేంటి మెటీరియల్స్ వచ్చినాయి అంట, ఇవన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్.